వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పట్టణంలోని నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాలు, రాత్రి వేళల్లో చీకటిగా ఉండే ప్రదేశాల్లో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలను తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదవ్ స్వయంగా పర్యవేక్షించారు. పట్టణంలోని పలు ప్రాంతాలను పరిశీలిస్తూ భద్రతా పరిస్థితులను అంచనా వేశారు. నేరాలకు ఆస్కారం ఉన్న ప్రదేశాలను గుర్తించి అక్కడ పోలీస్ నిఘాను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నర్సింగ్ యాదవ్ మాట్లాడుతూ నిర్మానుష్య ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక చర్యలు, ప్రజలను ఇబ్బందులకు గురి చేసే సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు భయాందోళనలు లేకుండా సంచరించే వాతావరణం కల్పించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈరోజు మా జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు మేము పట్టణంలోని రైల్వే స్టేషన్, రైల్వే క్వార్టర్స్, ఈ జూనియర్ కాలేజ్ గ్రౌండు, తర్వాత చుట్టుపక్కల ఐసోలేటెడ్ ప్లేస్లు ఏవైతే నైట్లో చీకటిగా ఉండి ఇల్లీగల్ యాక్టివిటీ జరిగే అవకాశం ఉందో క్రైమ్ ప్రోన్ ఏరియాలో ఫుడ్ పెట్రోలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా మాకు రాష్ట్ర స్థాయి నుంచి సప్లై అయినటువంటి ఈ గంజాయి కిట్స్ తీసుకొని కొంతమందిని ర్యాండమ్గా చెక్ చేయడం జరిగింది. సో అలాంటి చెక్ చేసుకుంటూ వాళ్ళకు కొద్దిమంది సిగరెట్లు, అవి పిల్లలు కూడా చిన్న పిల్లలు ఈ యొక్క చీకటి ప్రదేశాల్లో కూర్చొని ఈ సిగరెట్లు, తర్వాత గుట్కా, పాన్ పరాగులు ఇవన్నీ తింటున్నారు. వాళ్ళందరూ కూడా పేరెంట్స్ పిలిపించి ఆన్ ది స్పాట్ కౌన్సిలింగ్ చేసి పంపడం జరిగింది. ఇవి నిరంతరాయంగా ఇట్లాంటి పెట్రోలింగ్ అనేది మేము ర్యాండమ్గా సప్లై చెక్ మాత్రం కంటిన్యూ చేస్తాం. ఈ జిల్లా ఎస్పీ ఆదేశాలు కూడా మేము ఈరోజు ఇది కండక్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఆడ తీసుకున్నాం. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.